అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ ఖరారయ్యారు. అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడే అభ్యర్థుల కోసం జరిగే ప్రాథమిక ఎన్నికలు పూర్తవడంతో ట్రంప్కు లైన్ క్లియర్ అయింది. క్లీవ్లాండ్ సదస్సులో రాష్ట్రాల వారీగా నిర్వహించిన ఓటింగ్లో ట్రంప్ విజయం సాధించడంతో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ఆయన ఎన్నికయ్యారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యారు. రిపబ్లిక్ పార్టీ తరఫున నామినేషన్ దక్కించుకున్నారు. అభ్యర్థిత్వానికి కావలసిన 1237 ప్రతినిధుల ఓట్లు ట్రంప్కు లభించాయి. ట్రంప్ను అడ్డుకునేందుకు టెక్సాస్ సెనేటర్ టెడ్ క్రూజ్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మెజార్టీ ప్రతినిధుల ఓట్లను ట్రంప్ దక్కించుకున్నారు. రిపబ్లికన్ పార్టీ ప్రైమరీల్లో ట్రంప్ వినూత్న రీతిలో ప్రచారాన్ని సాగించారు. పార్టీలోని సీనియర్లను ఓడించి అత్యధికంగా 1725 ఓట్లు పొందారు. ఇక ట్రంప్ తన అంగీకార ప్రసంగాన్ని క్లీవ్లాండ్లో చేయనున్నారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా నామినేట్ అవ్వడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని, అమెరికాను ఎప్పుడూ ప్రపంచంలో మొదటి స్థానంలో నిలపడానికి కృషి చేస్తానని ట్రంప్ పేర్కొన్నారు. మొత్తంగా నవంబర్లో జరిగే ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్తో అధ్యక్ష పదవి కోసం ట్రంప్ పోటీ పడనున్నారు.